హలో గైస్, వెల్కమ్ టు క్లిక్ 360. గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ టీమ్స్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆడిన 2 సీజన్స్ హార్దిక్ పాండ్యా అండ్ ఆశిష్ నెహ్రా కాంబోలో 2 సార్లు వన్ ఆఫ్ ద ఫైనలిస్టులు వాళ్ళే. ఫస్ట్ సీజన్ వచ్చేసి కప్ సాధిస్తే, సెకండ్ సీజన్ వచ్చేసి రన్నర్ అప్ గా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇట్లాంటి టైంలో ఆ టీంకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అకార్డింగ్ టు దేర్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి మైనర్ ప్రాబ్లం, ఇంకోటి వచ్చేసి మేజర్ ప్రాబ్లం. అవైతే మనం ఫర్దర్ గా టీమ్ అనాలిసిస్ లో భాగంగా డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు 2023 లీగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2023 ఐపీఎల్లో ఫస్ట్ టీమ్ ఏదైనా క్వాలిఫై అయిన టీమ్ ప్లే ఆఫ్స్ ఉంది అంటే ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ కదా. వాళ్ళు టోటల్గా 14 మ్యాచెస్లో 10 మ్యాచెస్ గెలిచారు, 4 మాత్రమే ఓడిపోయారు. అందులో భాగంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ ఓడిపోయారు. సెకండ్ బ్యాటింగ్లో 8 మ్యాచెస్లో 6 గెలిస్తే 2 మ్యాచెస్ వచ్చేసి ఓడిపోయారు. అంటే దీని బట్టి అర్థం ఏదంటే విన్లా స్టార్స్ వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఈక్వల్గానే కనిపిస్తున్నాయి. సో దీని బట్టి అర్థం ఏదంటే వాళ్ళైతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పర్ఫార్మ్ చేయడంతో ఆ ఫైనల్కి అయితే అడుగు పెట్టారని, వాళ్ళైతే ఒక డిపార్ట్మెంట్ మీద ఆధారపడలేదని. సో ఇవి విన్లా స్టార్స్. ఇది ఇంకా ఈ టీంకు ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటే కంటే ముందు మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీద మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకైతే రీచ్ చాలా తక్కువ ఉంది. దగ్గర మనం 600 వీడియోస్ పైగా చేసినా మనకి జస్ట్ 1600 సబ్స్క్రైబర్స్ పైన మాత్రమే ఉన్నారు. సో ఖచ్చితంగా ఇంకా రీచ్ ఎలా ఇవ్వాలో మీ అందరికీ తెలుసు నాకంటే బాగా. ఇదైతే సింపతి కాదు, రిక్వెస్ట్ అనుకోండి. ఇంకెనీవే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కనుక డిస్కస్ చేసుకుంటే, మనం ట్రెడిషనల్ వేలో కాకున్నట్టు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కొన్నే కాబట్టి ప్లేయింగ్ లెవెన్ సెట్ చేస్తూనే అక్కడే ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఓపెనర్స్గా వచ్చేసి శుభ్మన్ గిల్ని, కేన్ విలియమ్సన్ అయితే ఆడించాలని అనుకుంటున్నాం అనమాట. ఇదేంటి బ్రో, అంతకుముందు సీజన్లో శుభ్మన్ గిల్ తర్వాత రుద్దిమాన్ సాహా మంచి స్టార్ట్స్ ఇచ్చారు. రుద్దిమాన్ సాహా కూడా కొన్ని ఇన్నింగ్స్ అయితే భలే ఆడాడు కదా. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి వచ్చింది అంటే, శుభ్మన్ గిల్ యాజ్ ఏ ప్లేయర్గా మనందరికీ తెలుసు ఈజ్ వెరీ గుడ్. కాకపోతే యాజ్ ఏ క్యాప్టెన్గా ఎవ్వరికి తెలియదు. అతని క్యాప్టెన్సీ ప్రెషర్ కూడా అంతో ఇంతో ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఆ ప్రెషర్ని ఇరాడికేట్ చేయాలంటే ఖచ్చితంగా కేన్ విలియమ్సన్ అక్కడ యాజ్ ఏ ప్లేయర్గా కాకున్నట్టు క్యాప్టెన్కి అక్కడ మంచి మంచి వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు కేన్ విలియమ్సన్. ఎందుకంటే అతను ఇంటర్నేషనల్ వైడ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ లిస్ట్లో ఖచ్చితంగా కేన్ విలియమ్సన్ కూడా ఒక్కడు కాబట్టి. అదే కాక కేన్ విలియమ్సన్ యాజ్ ఏ ఓపెనర్గా వచ్చి 2018 ఐపీఎల్లో అక్కడ వార్నర్ ఆబ్సెన్స్లో అతను క్యాప్టెన్సీ చేస్తూ అక్కడ ఫైనల్ దాకా తీసుకొస్తూ ఎవరిని సన్ రైజర్స్ని, సిఎస్కే అయితే ఫైనల్లో ఓడిపోయారు కానీ కాకపోతే అతను ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఆ సీజన్లో. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతను ఓపెనర్గా వస్తే ఎట్లాంటి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సో నేనేమనుకుంటున్నా అంటే, ఇక్కడ ఒకవేళ శుభ్మాన్ గిల్ తర్వాత వచ్చేసి కేన్ విలియమ్సన్ కనుక ఓపెనర్లుగా వస్తే కనుక జీటీకి తిరిగి ఉండదని అయితే అనుకుంటున్నా, టాప్ ఆర్డర్లో ఎస్పెషలీ. అంతేగాని ఇక్కడ రుద్దిమాన్ సాహా పర్ఫార్మెన్సెస్ని మనం తక్కువ చేయడానికి అయితే లేదు, అతనైతే తప్పక తప్పించాల్సి వస్తుందన్నమాట. ఇంకా నంబర్ 3లో వచ్చేసి ఇక్కడ యాజ్ యూజువల్గా వాళ్ళ ప్రీమియర్ ప్లేయర్ అని చెప్పొచ్చు నంబర్ 3కి సాయి సుదర్శన్ను, వన్ ఆఫ్ ద అప్కమింగ్ యంగ్స్టర్స్ అని చెప్పొచ్చు కదా, ప్రామిసింగ్ యంగ్స్టర్. సో అతనైతే నంబర్ 3లో ఉంటాడు. సో ఇలా అయితే వాళ్ళకి టాప్ ఆర్డర్ అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మరి వికెట్ కీపర్ కావాలి కదా వాళ్ళకి. ఆ వికెట్ కీపరే వాళ్ళైతే ఇప్పుడు ఒక యంగ్స్టర్ మీద అయితే ఇన్వెస్ట్ చేశారు కదా, దగ్గర 3.2 crores ఏమో. అతనైతే మంచి హిట్టర్ అని కూడా పేరైతే ఉంది డొమెస్టిక్ సర్కిట్లో. అతను ఎవరో కాదు, రాబిన్ మిన్స్. కాబట్టి కొంతమంది ఏమంటున్నారంటే అతనికైతే ఇంజురీ కన్సర్న్ అయితే ఉంది అని చెప్తున్నారు అనమాట. ప్రస్తుతానికి అయితే అది అఫీషియల్ న్యూస్ అయితే మనకి ఏం రాలేదు కాబట్టి అందుకని ఇక్కడ ప్రస్తుతానికి అయితే మేము రాబిన్ మిన్స్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనమాట ప్రస్తుతానికి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫినిషర్గా వచ్చేసి అక్కడ వచ్చేసి డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటే, అభినవ్ మనోహర్ అయితే ఉండనే ఉన్నారనమాట. ఇది ఆల్రౌండర్స్ అండ్ బ్యాటర్స్తో కూడిన బ్యాటింగ్ లైనప్ అయితే నంబర్ 7 దాకా. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చేసి ఇక్కడ వాళ్ళకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తాయన్నమాట. షమి ఐపీఎల్ దూరం కాకముందునే హార్దిక్ పాండ్యా దూరం అవడంతో అక్కడ వాళ్ళ పేస్ అటాక్లో అయితే కాస్త పదం తగ్గింది. ఎందుకంటున్నా అంటే ఒక 2-3 ఓవర్స్ హార్దిక్ పాండ్యా ఏం చేసేవాడంటే పవర్ ప్లేలోనే వేసేసేవాడు. ఆ తర్వాత వచ్చేసి షమి, ఆ తర్వాత మోహిత్ శర్మ, జాషువా లిటిల్ అయితే ఆ పేస్ కోటని అయితే కంప్లీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే హార్దిక్ పాండ్యా లేకపోవడంతో ఆ తర్వాత వచ్చేసి షమి టోటల్గా ఐపీఎల్కి దూరం కావడంతో వాళ్ళకి టోటల్గా ఆ బౌలింగ్లో అయితే ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది, ఎస్పెషలీ విత్ దేర్ పేస్ అటాక్. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు పేస్ అటాక్ స్ట్రాంగ్ చేయాలంటే ఇక్కడ వాళ్ళు కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వచ్చేసి అక్కడ ఉమేష్ యాదవ్ని ఒక ఇండియన్ పేసర్ని తీసుకుంటూ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లైన్ సీమర్గా ఇండియన్ సీమర్గా వచ్చేసి మోహిత్ శర్మని ఆడేసి ఫారిన్ సీమర్గా జాషువా లిటిల్ని ఆడించాలి. ఇక్కడ ఇద్దరు ఫారిన్ స్పిన్నర్లు కాకున్నట్లు ఒక ఫారిన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆడిస్తూ ఒక ఇండియన్ స్పిన్నర్ రూపంలో రవి శ్రీనివాస్ సాయి కిషోర్ ఆడిస్తే బాగుంటుంది. రవి శ్రీనివాస్ సాయి కిషోర్ కూడా ఆడిన కొన్ని మ్యాచెస్లో కూడా మంచి ఇంపాక్ట్ చూపించాడు. ఎందుకు ఇద్దరు ఫారిన్ స్పిన్నర్స్ ఆడలేరంటే ఇక్కడ అక్కడ చూసుకుంటే మనం ఓపెనర్గా వచ్చేసి అక్కడ కేన్ విలియమ్సన్ అనుకున్నాం, నంబర్ 5లో మిల్లర్ అనుకున్నాం, ఇంకో ఫారిన్ సీమర్గా వచ్చేసి జాషువా లిటిల్ అనుకున్నాం. సో ఇప్పుడు ఏమైతుందంటే ఇంకా రషీద్ ఖాన్ అయితే కన్ఫామ్ ఉండాల్సిన ప్లేయర్. అదే కాక మన జాషువా లిటిల్ని కూడా తప్పించే అవకాశం అయితే ఉన్నదనైతే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళకైతే సీమ్ బౌలింగ్ అటాక్
కావాలంటే జాషువా లిటిల్ ఉంటేనే ఆ వాల్యూ అయితే యాడ్ అవుతుంది కాబట్టి. సో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంతో కలుపుకొని టోటల్ గా వాళ్ళకైతే 5 మెంబర్స్ బౌలర్స్ అయితే వస్తారనమాట, ఫ్రంట్ లైన్ బౌలర్స్ అయితే. ఇంకెనీవే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకున్నట్టు, కన్ఫ్యూజన్ లేకున్నట్టు సింపుల్ గా ప్లేయింగ్ లెవెన్ చెప్తాను చూడండి. మేము ఫ్రేమ్ చేసే ప్లేయింగ్ లెవెన్ అయితే ఓపెనర్స్ గా వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ విలియమ్సన్, ఫాలోడ్ బై సాయి సుదర్శన్, రాబిన్ మిన్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, రవి శ్రీనివాస్, సాయి కిషోర్, జాషువా లిటిల్ అండ్ మోహిత్ శర్మ. ఇంకా వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో అయితే ఉమేష్ యాదవ్ అయితే తీసుకుంటారని అనుకుంటున్నాం అనమాట. ఇప్పటికైనా కూడా ఇంకా వాళ్ళకి అకార్డింగ్ టు దేర్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళకైతే ఇంకా షారుఖ్ ఖాన్, విజయ్ శంకర్ లాంటి ప్లేయర్స్ కూడా అవకాశం ఇవ్వడానికి అయితే లేదనమాట. అట్లాంటి ప్లేయర్స్ కూడా బెంచ్ మీద కూర్చోవాల్సి వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి గుజరాత్ టైటన్స్ ఇప్పుడు కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉందో. నాకైతే ఈసారి ఏమనిపిస్తుంది అంటే ఈసారి కూడా గుజరాత్ టైటన్స్ కి అయితే తిరుగు ఉండదని. మరి మీకు కింద కామెంట్ లో తెలియజేయండి.